మహిళలకి వక్ఫ్ బోర్డ్, నేను వక్ఫ్ అంట్లా, వక్ఫ్ బోర్డులో వారికి ప్రాతినిధ్యం లేదు. సాధారణంగా మహిళలు ఉన్నారనుకోండి, నాకు భూమి ఉంటుంది, రేపు ఏదన్నా జీవితంలో అనుకోకూడనటువంటి పరిస్థితి నాకు ఎదురైతే ఈ భూమి నీది కాదు వక్ఫ్ది అని చెప్పేసి వాళ్ళు తీసేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. తీసుకుంటున్నారు కదా అని కనీసం ఆ మహిళ తన గోడు వినిపించుకునేటువంటి అవకాశం కూడా ఎక్కడా లేదు తనకి. కనుక మహిళలకి ప్రాతినిధ్యం కల్పిస్తూ 2 మహిళలు ఖచ్చితంగా బోర్డులో ఉండాలి అని చెప్పి ఇవాళ సవరణ చేయటం జరిగింది. దానికి తోడు ముస్లిం మైనారిటీలో ఉన్నటువంటి అగ్రులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రాతినిధ్యం ఉన్నది, కానీ వెనుకబడినటువంటి ఉపకులాలకి దాంట్లో ప్రాతినిధ్యం లేదు. కనుక వారిలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి వాళ్ళు, బోరాలు కావచ్చు, పశ్మందాలు అంటే వెనుకబడినటువంటి వారందరికీ కూడా ఇవాళ వక్ఫ్ బోర్డులో ప్రాతినిధ్యం కల్పించడం జరిగింది. ఇది తప్పెలాగవుతుంది? కనుక సమాజంలో అందరూ ఒకటే. ఇవాళ ఈక్వాలిటీ ఆర్టికల్ 14 ఏదైతే ఉటంకిస్తున్నారో దాన్ని అనుసరించే కదా ఇది చేసింది. కనుక వైలేషన్ ఎక్కడ ఉన్నది? కనుక ఇవన్నీ కూడా ముస్లిం మైనారిటీ సోదరులు వారందరికీ న్యాయం చెయ్యాలి అనేటువంటి భావన తప్పించి వారిని ఓట్ బ్యాంక్కి వాడుకోవాలి అనేటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీకి ఎప్పుడూ లేదు. ఆది నుండి కూడా వారి వెనుకబాటుతనాన్ని గుర్తించి అన్ని విధాలా కూడా వారి సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అందిస్తూనే వస్తుంది. కనుక ఇవాళ మీ మాధ్యమంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మైనారిటీ సోదర సోదరీమణులందరికీ కూడా మేము చేస్తున్నటువంటి విజ్ఞప్తి, దయ ఉంచి ఇంతవరకు కూడా మీ జీవితాలతోటి రాజకీయ లబ్ధి కోసం చెలగాటవాడినటువంటి పార్టీలు ఉన్నాయి. ఇవాళ నిజంగా మీకు అభివృద్ధిని అందించాలి, సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి విషయానికి కట్టుబడినటువంటి భారతీయ జనతా పార్టీ ఉన్నది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ మీకు వ్యతిరేకం కాదు. మీ మంచిని, మీ సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ మిమ్మల్ని ముందుకు ఏ విధంగా తీసుకువెళ్ళాలి అని ఆలోచించేటువంటి పార్టీ. కనుకనే మరి అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిని చేసిన ఈ రకంగా అన్ని విధాలా కూడా మీకు సహకారం అందిస్తూ వస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని మీరు ఆశీర్వదించండి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది, వారు ఏం చేశారండి, లోక్సభలోనేమో మేము దీన్ని సపోర్ట్ చేయమని అన్నారు, లోక్సభలో ఈ వక్ఫ్ బిల్లు సవరణకి మేము ఒప్పుకోమని అన్నారు. కానీ రాజ్యసభలో ఏం చేశారండి, విప్ ఇచ్చి అందరినీ కూర్చోబెట్టి ఈ బిల్లుని సమర్థించారు. ద్వంద్వ వైఖరి. భారతీయ జనతా పార్టీ అట్లెప్పుడు మీ జీవితాలతో చెలగాటం ఆడలేదు. నిజమైనటువంటి సంక్షేమాన్ని మీకు అందించాలి అనేటువంటి విషయానికి కట్టుబడి ఉన్నది అని చెప్పి మీ మాధ్యమంగా అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.